Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ రోజు వీడియోలో మనం CPGET MCOM ఎంట్రన్స్ పేపర్ 2024కి సంబంధించిన పార్ట్ 2 వీడియోని చూద్దాం. ఈ పార్ట్ 2 వీడియోలో మనం ఈ పేపర్కి సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 31 నుండి 60th క్వశ్చన్ వరకు అనాలిసిస్ చేస్తూ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే ఈ వీడియో చూడడం ద్వారా డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుండి ఈ MCOM ఎంట్రన్స్ పేపర్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ మంచి ర్యాంక్ సాధించడానికి ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. సో దీంతో పాటుగా నా ఛానల్లో ఆల్రెడీ ఒక 5 సబ్జెక్టులకు సంబంధించిన బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చూడండి, వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఇక మీరు నేరుగా వీడియోలు షేర్ చేయడానికి నేను ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా జాయిన్ కండి. నేను ఈ MCOM ఎంట్రన్స్కి సంబంధించిన వీడియోలన్నీ కూడా నేను అందులో షేర్ చేస్తాను. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఇక మీకు విద్యార్థి స్థాయి నుండి మీరు ఉద్యోగం సంపాదించేంత వరకు కూడా అవసరమైన కామర్స్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా ఈ MMR కామర్స్ అకాడమీలో ఎప్పుడు అందిస్తుంటాను. కాబట్టి కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. కమింగ్ టు 31st క్వశ్చన్. ఈ 31st క్వశ్చన్ నుండి 40th క్వశ్చన్ వరకు బిజినెస్ లాస్ నుండి క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ లాస్ అనే సబ్జెక్ట్ నుండి దాదాపు 10 క్వశ్చన్స్ కవర్ చేయబడతాయి. మరి లాస్ట్ ఇయర్ పేపర్లో ఏ రకమైన క్వశ్చన్స్ అడిగారని మనం ఇప్పుడు చూద్దాం. సో కమింగ్ టు 31st క్వశ్చన్, క్విడ్ ప్రో కో మీన్స్ అంటే క్విడ్ ప్రో కో మీన్స్ అంటే ఏంటి? దీన్ని తెలుగులో చెప్పాలంటే నీకు ఇది నాకు అది అనేది డైరెక్ట్గా మనం మీనింగ్ చెప్పచ్చు. అంటే నీకు ఈ సాయం చేస్తే నువ్వు ఇన్ రిటర్న్ ఏం సాయం చేస్తావు అనే దానికి మీనింగ్గా ఈ క్విడ్ ప్రో కోను మనం చెప్పవచ్చు. సో ఆప్షన్ నెంబర్ 1 మ్యూచువల్ కాన్సెంట్, 2 అగ్రిమెంట్, 3 ఆఫర్, 4 సంథింగ్ ఇన్ రిటర్న్. సో ఈ 4 ఆప్షన్లో 4th వన్ కరెక్ట్ వన్, సంథింగ్ ఇన్ రిటర్న్. సో క్విడ్ ప్రో కో మీన్స్ ఏ ఫేవర్ ఆర్ ఎన్ అడ్వాంటేజ్ granted in return for something. If you get something from other person, you need to return something benefit to the other person is the meaning of quid pro quo. So that is the 31st question from business laws. Next one, minor is a person of. So it is a very simple question. అంటే ఈ స్థాయి ఎంట్రన్స్ టెస్ట్లో అడగడానికి అర్హత లేదు, కానీ చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు ఇక్కడ. సో మైనర్ అంటే మన అందరికి తెలుసు, లెస్ దాన్ 18 years. ఏ పర్సన్ whose age is less than 18 years is considered as a minor. So kabatti option 1 is the correct one. Coming to next question, which form is used to apply for trademark? So ikkada trademarks ni manam register cheyadaniki ఏ ఫామ్ యూజ్ చేస్తారు? ఆప్షన్ 1 ఫామ్ TM50, ఆప్షన్ 2 ఫామ్ TM51, ఆప్షన్ 3 ఫామ్ TM52, ఆప్షన్ 4 ఫామ్ TM54. ఇక్కడ ఆప్షన్ 2 ఫామ్ TM51. TM మీన్స్ ట్రేడ్ మార్క్స్. సో ఇక్కడ మనకు ఒక పిక్చర్ కూడా ఇచ్చాం. ఫామ్ TM51 అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీరు నేర్చుకోవచ్చు. వాట్ ఈస్ ద ట్రేడ్ మార్క్స్ యాక్ట్? సో ట్రేడ్ మార్క్స్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్ 1999. ఇది కూడా మేబీ అప్కమింగ్ ఎంట్రన్స్ టెస్ట్లో అడిగితే అడగవచ్చు, కాబట్టి ఇయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ద ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999లోని ఫామ్ TM51 ప్రకారం a single application for registration of a trademark for different class of goods or services అంటే డిఫరెంట్ క్లాస్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ని ట్రేడ్ మార్క్స్ కోసం రిజిస్టర్ చేసుకోవడానికి ఈ ఫామ్ TM51ను ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది క్వశ్చన్ నెంబర్ 33. ఆప్షన్ 2 is the correct one. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కండిషన్ అండర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930? సో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930లో కండిషన్ అంటే ఏంటి? Options number 1, stipulation as to main purpose of the contract, 2 stipulation collateral to main purpose of the contract, 3 stipulation additional to main purpose of the contract, 4th one stipulation general purpose of contract. So ikkada first option is the correct one. So sale of goods act 1930లోని condition means, condition అంటే so stipulation as to main purpose of the contract, కాంట్రాక్ట్ సంబంధించిన ఒప్పందానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశాన్ని ఈ కండిషన్ అనేది డిఫైన్ చేస్తుంది.
సో ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది అసలు రిలవెంట్గా లేదు. ఎందుకు రిలవెంట్గా లేదంటే అసలు ఏ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అడుగుతున్నాడు పేపర్ సెట్టర్ అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే 1986 అనేది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో లేదు. ఇది రిప్లేస్ చేస్తూ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ క్వశ్చన్లో క్లారిటీ అంటే అఫ్కోర్స్ అది ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చిందనే క్వశ్చన్ కరెక్ట్, కానీ 1986 అనేది అక్కడ ఇచ్చి ఉంటే బాగుండేది. సో ఎనీహౌ ఆప్షన్ 1 24th December 1986, నెంబర్ 2 21st December 1986, 25th December 1986 ఆప్షన్ 3, ఫోర్త్ వన్ 29th December 1986. మనందరికి తెలుసు నేషనల్ కన్జ్యూమర్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 24th December. అదే రోజున మన కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఈజ్ నాట్ ఇన్ ఫోర్స్. బట్ వాట్ ఈస్ ద యాక్ట్ ఇన్ ఫోర్స్? ద న్యూ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేది ఫోర్స్లో ఉంది. దట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ July 20, 2020. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, దిస్ యాక్ట్ రిప్లేస్డ్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో 1986 దాన్ని ఇది ఆల్రెడీ రిప్లేస్ చేసింది కాబట్టి 1986 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రజెంట్ అమల్లో లేదు. సో కాబట్టి మీరు లేటెస్ట్ యాక్ట్స్ గురించి చదువుకోండి. నెక్స్ట్ వన్, విచ్ సెక్షన్ ఆఫ్ ది IT Act was struck down by the Supreme Court in the Shriya Singhal case 2015? Number 1 section 66A, number 2 option number 2 section 43, option 3 section 67, fourth one section 69. So ఇక్కడ what about the section 66A? Actually section 66A of the Indian IT Act 2000 criminalized sending offensive messages through computers or communication devices. అంటే కంప్యూటర్ ద్వారా కానీ కమ్యూనికేషన్ డివైస్ ద్వారా కానీ అఫెన్సివ్ మెసేజ్ చేసినట్లయితే అటువంటి వారిని క్రిమినలైజ్ చేయడానికి ఈ సెక్షన్ యూజ్ చేస్తారు 66Aను. సో ఇట్ ఆల్సో పీనలైజ్డ్ సెండింగ్ information known to be false or grossly offensive, aiming to cause annoyance, inconvenience or other harmful effects. This provision was widely criticized and was ultimately declared unconstitutional by the Supreme Court in the Shriya Singhal case. So ఈ సెక్షన్ అనేది ఇది చాలా క్రిటిసిజంను ఫేస్ చేసింది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి దీన్ని రిమూవ్ చేయడం జరిగింది, స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది. ఆ సెక్షన్ సెక్షన్ 66A ఆఫ్ ఇండియన్ IT Act 2000. సో IT Act మీన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, నాట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. సో ఇది సెక్షన్ 66A. నెక్స్ట్ వన్, విచ్ సెక్షన్ ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 డీల్స్ విత్ ది వైండింగ్ అప్ ఆఫ్ ది కంపెనీస్? Number 1 section 270, option 2 section 280, 3 section 290, 4 section 300. So the correct option is number 1 section 270. So section 270 of the Companies Act 2013, మళ్ళీ Companies Act 2013 చదవాలి మీరు. 1956 is not in force కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. So section 270 of the Companies Act 2013 as amended by the Insolvency and Bankruptcy Code 2016 outlines the two primary modes of winding up of a company. So winding up by the tribunal and winding or voluntary winding up. It specifies that the provisions of the Companies Act apply to winding up in either of these modes. కాబట్టి winding up of companies గురించి చెప్పే సెక్షన్ ఏంటంటే సెక్షన్ 270 ఆఫ్ Companies Act 2013. Next one, which section of the Companies Act 2013 deals with the notice period for general meetings? సో ఒక కంపెనీ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయడానికి నోటీస్ పీరియడ్ ఎంత అనేది ఏ సెక్షన్ డీల్ చేస్తుంది అనేది ఇక్కడ అడిగారు. సో ఆప్షన్ 1 సెక్షన్ 101, 2 102, 3 103, 4 104. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సెక్షన్ 101 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. సో సెక్షన్ 101 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013 ఏం చెప్తుందంటే నోటీస్ పీరియడ్ను జనరల్ మీటింగ్కి నోటీస్ పీరియడ్ ఎంత అని చెప్తుంది. ఇక్కడ 21 క్లియర్ డేస్. సో నోటీస్ పీరియడ్ ఏంటో కంపెనీ నోటీస్
కండక్ట్ చేయాలంటే 21 డేస్ ప్రయర్గా వారికి నోటీస్ అనేది ఇవ్వాలి. సో 21 డేస్ అనేది ఇవ్వాలని ఏ సెక్షన్ చెప్తుందంటే సెక్షన్ 101 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సెక్షన్ 8 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్? సో కంపెనీస్ యాక్ట్ 2013లోని సెక్షన్ 8 ఏం చెప్తుంది అంటే ఆప్షన్ చూద్దాం. నెంబర్ 1 ఏ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, 2 ఏ నాన్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, 3 ఏ గవర్నమెంట్ కంపెనీ, 4 ఏ ఫారిన్ కంపెనీ. సో సెక్షన్ 8 కంపెనీస్ అని చాలా పాపులర్గా దీన్ని పిలుస్తారు. సెక్షన్ 8 కంపెనీస్ ఏంటంటే ఏ నాన్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా పిలుస్తారు. సో సెక్షన్ 8 ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 2013 అలౌస్ ఫర్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ primarily for non-profit purposes. అంటే those companies which are incorporated for the purpose of rendering services or not for profit purpose, then they are registered under section 8 of the Indian Companies Act 2013. కాబట్టి వీటిని సెక్షన్ 8 కంపెనీస్ అంటారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మినిమమ్ నోటీస్ పీరియడ్ రిక్వైర్డ్ ఫర్ కన్వీనింగ్ అన్ AGM యాన్యువల్ జనరల్ మీటింగ్? సో ఇంతకుముందు క్వశ్చన్లో ఏ సెక్షన్ మినిమం నోటీస్ పీరియడ్ను చెప్తుందనే క్వశ్చన్ అడిగారు. అందులో 101 సెక్షన్ అన్నాం. ఈ 101 సెక్షన్ ప్రకారం ఒక కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ఎన్ని రోజుల ముందుగా నోటీస్ ఇవ్వాలి అనేది ఇక్కడ క్వశ్చన్. నెంబర్ 1 7 days, నెంబర్ 2 10 days, నెంబర్ 3 14 days, నెంబర్ 4 21 days. ఈ 21 days దేని ప్రకారం అంటే సెక్షన్ 101 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013. సో సెక్షన్ 101 ప్రకారం కంపల్సరీ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి ముందు 21 days ముందు నోటీస్ అనేది ఇవ్వాలి. సో ద కంపెనీస్ యాక్ట్ 2013 mandates a minimum notice period of 21 clear days for holding an annual general meeting AGM. It is according to the section 101 of the Companies Act 2013. సో ఇక్కడ కంపెనీస్ యాక్ట్ నుండి దాదాపు 4 క్వశ్చన్స్ అడిగారు, డిఫరెంట్ సెక్షన్స్, తర్వాత నోటీస్ పీరియడ్ గురించి. సో కాబట్టి కంపెనీస్ యాక్ట్ 2013 గురించి లోతుగా చదవండి, డిఫరెంట్ సెక్షన్ను ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ వన్, దీంతో 31 నుండి 48th క్వశ్చన్ వరకు మనకు బిజినెస్ లాస్ నుండి క్వశ్చన్స్ కవర్ చేశారు. అందులో మెజారిటీగా కంపెనీస్ యాక్ట్ 2013 నుండి 4 క్వశ్చన్స్ వచ్చాయి. సో అవుట్ ఆఫ్ 10లో 4 క్వశ్చన్స్ కంపెనీస్ యాక్ట్ నుండి కవర్ అయినాయి. కాబట్టి కంపెనీస్ యాక్ట్ని కూడా లోతుగా చదవండి. సో బిజినెస్ లా నుండి కూడా 10 క్వశ్చన్స్ కవర్ చేయబడతాయి. సో అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ 41st క్వశ్చన్ నుండి 50th క్వశ్చన్ వరకు మనకు ఏంటంటే బిజినెస్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ కవర్ చేయబడతాయి. సో బిజినెస్ ఎకనామిక్స్ చదివేటప్పుడు కంపల్సరిగా డయాగ్రమెటికల్లీ అంటే పటాల సహాయంతో చదివితే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక బిజినెస్ ఎకనామిక్స్ నుండి ఏం క్వశ్చన్స్ కవర్ చేశారు ప్రీవియస్ పేపర్లు అనేది ఒకసారి చూద్దాం. కమింగ్ టు 41st క్వశ్చన్, విచ్ కైండ్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్? నెంబర్ 1 మైక్రో ఎకనామిక్స్, నెంబర్ 2 పాజిటివ్ ఎకనామిక్స్, 3 మ్యాక్రో ఎకనామిక్స్, 4 నార్మేటివ్ ఎకనామిక్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ పాజిటివ్ ఎకనామిక్స్. ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాం. పాజిటివ్ ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇన్ ఎకనామిక్ అనాలిసిస్. అంటే పాజిటివ్ ఎకనామిక్స్ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్, ఎకనామిక్ అనాలిసిస్లో కాజ్ ఏంటి, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేది అనలైజ్ చేస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే పాజిటివ్ ఎకనామిక్స్. నెక్స్ట్ వన్, మోడ్రన్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. సో మోడ్రన్ ఆధునిక అర్థశాస్త్ర నిర్వచనాన్ని ఏ విధంగా పిలుస్తారు? నెంబర్ 1 స్కార్సిటీ డెఫినేషన్, నెంబర్ 2 వెల్ఫేర్ డెఫినేషన్, 3 గ్రోత్ డెఫినేషన్, 4 నియో క్లాసికల్ డెఫినేషన్. సో ద మోడ్రన్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్రోత్ డెఫినేషన్ పిలుస్తారు. సో ద గ్రోత్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ వాజ్ ప్రైమర్లీ డెవలప్డ్ అండ్ పాపులరైజ్డ్ బై పాల్ సామ్యుయల్సన్. సో మరి గ్రోత్ డెఫినేషన్ వాజ్ గివెన్ బై పాల్ సామ్యుయల్సన్. సో దీన్నే మోడ్రన్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ దీన్ని కూడా పిలుస్తారు. సో ఇది పాల్ సామ్యుయల్సన్ అనే ఆథర్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కార్టెల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్. సో వాట్ డూ యూ మీన్ బై కార్టెల్? కార్టెల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆప్షన్ 1 మోనోపోలీ, 2 పర్ఫెక్ట్ కాంపిటీషన్, 3 ఒలిగోపోలీ, 4 మోనోపోలిస్టిక్ కాంపిటీషన్. సో ఇక్కడ క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చాం. ఏ కార్టెల్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ దట్ collude to control the market and increase profits, often by
మ్యానిపులేటింగ్ ప్రైసెస్, సప్లై ఆర్ అదర్ మార్కెట్ కండిషన్స్. అంటే కొంతమంది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఆ మార్కెట్ యొక్క ప్రైసెస్ కానీ, సప్లై కానీ, అదర్ మార్కెట్ కండిషన్ని మ్యానిపులేట్ చేసే, ఇన్ఫ్లుయెన్స్ చేసే వారిని ఒక గ్రూప్ను మనం కార్టెల్గా పిలుస్తాం. సో దిస్ కెన్ ఇన్వాల్వ్ యాక్షన్స్ లైక్ ప్రైస్ ఫిక్సింగ్, లిమిటింగ్ సప్లై ఆర్ అలొకేటింగ్ మార్కెట్ షేర్. కార్టెల్స్ ఆర్ టైపికల్లీ ఫౌండ్ ఇన్ ఒలిగోపోలీస్. సో ఒలిగోపోలీ మార్కెట్లో ఇటువంటి కొన్ని ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఒక గ్రూప్గా ఏర్పడి ఆ మార్కెట్, ఒలిగోపోలీ మార్కెట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ యొక్క ప్రైసెస్ని కానీ, మార్కెట్ కండిషన్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రూప్ను మనం కార్టెల్ అంటాం. సో ఒలిగోపోలీ అనేది ఎ ఫ్యూ లార్జ్ ప్లేయర్స్ ఏదైతే మార్కెట్లు ఉంటారో వాళ్ళని మనం ఒలిగోపోలీ మార్కెట్గా మనం పిలుస్తాం. సో ఇక్కడ వేర్ ఎ ఫ్యూ లార్జ్ ప్లేయర్స్ డామినేట్ ద మార్కెట్ ఈజ్ నోన్ యాజ్ ఒలిగోపోలీ. సో ఇక్కడ కార్టెల్, ద కార్టెల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఒలిగోపోలీ మార్కెట్. నెక్స్ట్ వన్, the upper part of the kink demand curve is relatively. Kink demand curve is also related to oligopoly market. So this kink demand curve was developed by Paul Sweezy in 1939. Paul Sweezy అనేది చాలా ఇంపార్టెంట్. The economist Paul Sweezy developed the concept of kink demand curve. ఈ కింక్ డిమాండ్ కర్వ్ అనేది కూడా ఒలిగోపోలీ మార్కెట్లో డిమాండ్ను డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే కర్వ్గా దీన్ని ఉపయోగిస్తారు. సో దట్ వాజ్ డెవలప్డ్ ఇన్ 1939. ఇక ఈ కింక్ డిమాండ్ కర్వ్ అంటే వక్రంగా ఉంటుంది. ఒక స్థాయి వరకు ఒక రకంగా, మరొక స్థాయికి బెండ్ అవుతూ ఉండడాన్ని మనం కింక్ డిమాండ్ కర్వ్గా పిలుస్తాం. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే నంబర్ 1 మోర్ ఇన్ఎలాస్టిక్, 2 మోర్ ఎలాస్టిక్, 3 లెస్ ఎలాస్టిక్, 4 లెస్ ఇన్ఎలాస్టిక్. ఇక్కడ ఏమని అడిగాడు, ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది కింక్ డిమాండ్ కర్వ్. కింక్ డిమాండ్ కర్వ్లో 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వరకు ఇది అప్పర్ పార్ట్, ఇది లోవర్ పార్ట్. అప్పర్ పార్ట్ ఎలా ఉంటుందంటే ఎలాస్టిక్గా ఉంటుంది, అంటే మోర్ ఎలాస్టిక్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మరి లోవర్ పార్ట్ ఎలా ఉంటుంది, ఇన్ఎలాస్టిక్ కూడా ఉంటుంది. సో దాన్ని లెస్ ఎలాస్టిక్ అనవచ్చు. కాబట్టి ఇక్కడ 4 పాయింట్ నేర్చుకున్నాం మనం. కింక్ డిమాండ్ కర్వ్ వాజ్ డెవలప్డ్ బై పాల్ స్వీజీ ఇన్ 1939. ఈ కింక్ డిమాండ్ కర్వ్ కాన్సెప్ట్ అనేది ఒలిగోపోలీ మార్కెట్లో యూజ్ చేస్తాం. తర్వాత కింక్ డిమాండ్ కర్వ్లో అప్పర్ పార్ట్ ఉంటుంది, అంటే కింక్ పైన ఉన్నటువంటి పార్ట్, తర్వాత లోవర్ పార్ట్. అప్పర్ పార్ట్ అనేది ఎలాస్టిక్గా ఉంటుంది, మోర్ ఎలాస్టిక్. లోవర్ పార్ట్ అనేది లెస్ ఎలాస్టిక్గా ఉంటుంది. సో ఇవి 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ మార్షల్, 2 జేమ్ కీన్స్, 3 ఎడ్వర్డ్ చాంబర్లిన్ అండ్ జోన్ రాబిన్సన్, 4 పాల్ సామ్యుల్సన్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 3 ఎడ్వర్డ్ చాంబర్లిన్ అండ్ జోన్ రాబిన్సన్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ వాజ్ డెవలప్డ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎకనామిస్ట్ ఎడ్వర్డ్ చాంబర్లిన్ అండ్ జోన్ రాబిన్సన్ ఇన్ 1933. సో ఆథర్ పేర్లు తర్వాత ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ అన్రిలేటెడ్ గూడ్స్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కర్వ్ విల్ బి. నంబర్ 1 హారిజాంటల్ లైన్, నంబర్ 2 వర్టికల్ లైన్, 3 రెక్టాంగులర్ హైపర్బోలా, 4th వన్ డౌన్వర్డ్ స్లోపింగ్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వర్టికల్ లైన్. అంటే ఇన్ కేస్ ఆఫ్ అన్రిలేటెడ్ గూడ్స్ సంబంధించిన క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ కర్వ్ వర్టికల్ లైన్గా ఉంటుంది. సో నిలువుగా ఉంటుంది అని అర్థం. సో ఇక్కడ మరి క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఇఫ్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఎ గుడ్ మే లీడ్స్ టు చేంజ్ ఇన్ ది డిమాండ్ ఆఫ్ అదర్ గూడ్స్. సబ్స్టిట్యూట్ గూడ్స్ యొక్క డిమాండ్లో మార్పు తీసుకొచ్చినట్లయితే దాన్ని మనం క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్గా మనం పిలుస్తాం. సో కాబట్టి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నెంబర్ 2 వర్టికల్ లైన్. నెక్స్ట్ వన్, ఫర్ ఇన్ఫీరియర్ గూడ్స్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఈజ్. నంబర్ 1 పాజిటివ్, 2 నెగటివ్, 3 0, 4 ఇన్ఫినిట్. సో ఫర్ ఇన్ఫీరియర్ గూడ్స్ ఇన్కమ్ ఎఫెక్ట్ ఈజ్ నెగటివ్ అని ఇచ్చారు. ఎందుకంటే ఇన్కమ్ ఎఫెక్ట్ ఏంటంటే if a consumer or a customer has more income, then he go for superior goods, luxury goods. He never go for inferior goods. అంటే ఎప్పుడైతే ఒక వినియోగదారుని యొక్క ఆదాయం పెరుగుతుందో అతను నాసిరకం వస్తువులపైన స్పెండ్ చేయకుండా లగ్జరీ వస్తువుల కొరకు వెళ్తుంటాడు. కాబట్టి ఈ ఆదాయం పెరగడం తర్వాత ఈ ఇన్ఫీరియర్ గూడ్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే నెగటివ్ ఉంటుంది. ఆదాయం ఎక్కువ పెరిగినప్పుడు
ఈ ఇన్ఫీరియర్ గూడ్స్ని ఎవరు కూడా కొనుగోలు చేయరు. సో ఫర్ ఇన్ఫీరియర్ గూడ్స్ ద ఇన్కమ్ ఎఫెక్ట్ ఈజ్ నెగటివ్. దిస్ మీన్స్ దట్ యాజ్ ఎ కన్జ్యూమర్స్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ద డిమాండ్ ఫర్ ది ఇన్ఫీరియర్ గూడ్స్ డిక్రీజెస్. ఎందుకంటే ఆదాయం పెరిగిన కొద్దీ వారు సుపీరియర్ గూడ్స్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇన్ఫీరియర్ గూడ్స్ యొక్క డిమాండ్ తగ్గిపోతూ ఉంటుంది. అక్కడ పెరుగుతుంటే ఇక్కడ తగ్గుతుంది, కాబట్టి దీన్ని నెగటివ్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఎన్ ఐసోక్వాంట్. ఐసోక్వాంట్ అనేది ఒక రేఖ. ఇట్స్ ఎ కర్వ్ దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ అండ్ లేబర్ అండ్ క్యాపిటల్. సో దట్ ప్రొడ్యూసెస్ ద సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. అంటే ఒకే రకమైన ఉత్పత్తిని అందించే వివిధ లేబర్ మరియు మూలధనాన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ కలిగినటువంటి ఒక రేఖను ఐసోక్వాంట్ అంటారు. సమోత్పత్తి రేఖ అని దీన్ని చెప్పవచ్చు. ఎన్ ఐసోక్వాంట్ ఈజ్ డాష్ టు ఎన్ ఐసోకాస్ట్ లైన్ ఎట్ ద ఈక్విలిబ్రియం పాయింట్. మరి ఈక్విలిబ్రియం పాయింట్ సమతౌల్య స్థితి వద్ద, బిందువు వద్ద ఈ ఐసోక్వాంట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఆప్షన్ 1 కాన్వెక్స్ అని ఇచ్చారు, కుంభాకారం. నెంబర్ 2 కాన్కేవ్. నెంబర్ 3 టాంజెంట్. నెంబర్ 4 పర్పెండిక్యులర్ ఆకారంలో ఉంటుందని ఇచ్చారు. బట్ ఇక్కడ మనకు ఎక్స్ప్లెనేషన్ ఏముందంటే ఎట్ ఈక్విలిబ్రియం ఎన్ ఐసోక్వాంట్ ఈజ్ టాంజెంట్ టు ఎన్ ఐసోకాస్ట్ లైన్. దిస్ మీన్స్ ద టూ కర్వ్స్ టచ్ ఎట్ ఎ సింగిల్ పాయింట్ వితౌట్ క్రాసింగ్. అంటే క్రాస్ చేయకుండా టూ కర్వ్స్ ఎక్కడైతే టచ్ అవుతుంటాయో ఈక్విలిబ్రియం పాయింట్ దగ్గర దాన్ని టాంజెంట్ అని పిలవాలని ఇక్కడ ఇచ్చారు. బట్ మనకు సిపి గెట్ వారు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే 1గా ఉంది. కాబట్టి దీన్ని ఇంకొంచెం లోతుగా చూసి క్లారిటీ తీసుకోండి. ఇక్కడ టాంజెంట్ అనేది కరెక్ట్ ఆప్షన్ మనం చెప్పవచ్చు. రైట్. సో ఈ క్వశ్చన్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏమో కాన్వెక్స్, బట్ మనకున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటి, టాంజెంట్ అనేది ఆప్షన్ 3 అనేది కరెక్ట్గా ఉంది. ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ అప్రోచ్ is the demand for a new product is estimated on the basis of the demand for existing products. Number 1 opinion poll approach, 2 growth approach, 3 evolutionary approach, 4 trend projection approach. సో ఇక్కడ డిఫరెంట్ అప్రోచ్ ఉన్నాయి. అందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 ఎవల్యూషనరీ అప్రోచ్. వాట్ డూ మీన్ బై ఎవల్యూషనరీ అప్రోచ్? సో దిస్ అప్రోచ్ కన్సిడర్స్ ద న్యూ ప్రోడక్ట్ యాజ్ అన్ ఎవల్యూషన్ or improvement of existing products. It analyzes the demand for previous versions or related products to project the demand for the new product. Kabatti the correct answer for this question is option 3 evolutionary approach. Ika business economics nundi last question, that is 50th question. The cross elasticity for substitutes will be. So cross elasticity of demand for substitutes will be number 1 positive, number 2 negative, 3 0, 4 infinite. So ikkada correct answer endante positive. Ela positive. What are the substitutes? For example, tea ki substitute endante coffee. If tea demand increases, for example, if tea price increases, the tea demand will come down. At the same time కాఫీ డిమాండ్ విల్ బి ఇంక్రీజ్డ్. అంటే టీ యొక్క ప్రైస్ని పెంచినప్పుడు కాఫీ యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఇక చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకు పెరుగుతుందంటే టీ యొక్క ప్రైస్ పెరిగినప్పుడు టీ యొక్క డిమాండ్ వెంటనే తగ్గిపోయి కాఫీ యొక్క డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ టీ డిమాండ్ పెరుగుతుంది, టీ ప్రైస్ పెరుగుతుంది, ఇక్కడ కాఫీ డిమాండ్ పెరుగుతుంది. కాఫీ ప్రైస్ కాదు, కాఫీ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి రెండు కూడా పెరుగుదల చూపిస్తున్నాయి, కాబట్టి దాన్ని పాజిటివ్ అని అంటాం. సో వీటినే సబ్స్టిట్యూట్స్ అంటారు. ఈ సబ్స్టిట్యూట్స్కి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కోక్, పెప్సీ అని, తర్వాత పెట్రోల్, డీజిల్ అని, తర్వాత టీ, కాఫీ అని. అంటే ఒక వస్తువులు ప్రైస్లో వచ్చే చేంజ్ వల్ల మరొక వస్తువుల యొక్క డిమాండ్లో ఏ విధంగా మార్పు వస్తుంది అనేది మన క్రాస్ ఎలాస్టిసిటీ అనేది మనకు చెప్తుంది. కాబట్టి ఈ సబ్స్టిట్యూట్ మధ్యలో ఈ క్రాస్ ఎలాస్టిసిటీ అనేది ఎలా ఉంటుంది, పాజిటివ్ చేంజ్గా ఉంటుంది. నేను చెప్పినట్టుగా టీ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు టీ యొక్క డిమాండ్ తగ్గిపోయి కాఫీ యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఇక రెండు పెరుగుతున్నాయి, టీ ప్రైస్ పెరుగుతుంది, ఇక్కడ కాఫీ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి దట్ ఎఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ పాజిటివ్ ఎఫెక్ట్ అని అంటాం. మరి సబ్స్టిట్యూట్కి ఏంటి, పాజిటివ్ ఎఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇక నెక్స్ట్ 51st క్వశ్చన్ నుండి 60th క్వశ్చన్ వరకు బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి క్వశ్చన్స్ కవర్ అవుతుంటాయి. బీఓఎం అని అంటాం.
ఈ BOM నుండి కూడా మనకు 10 క్వశ్చన్స్ వరకు కవర్ అవుతుంటాయి. సో అవేంటనేది చూద్దాం. విచ్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ కంబైన్స్ ద ఫీచర్స్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ అండ్ ఏ కార్పొరేషన్? సో ఈ రెండింటిని మిక్స్ చేసేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, నెంబర్ 1 లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ LLP, 2 జాయింట్ స్టాక్ కంపెనీ, 3 కోఆపరేటివ్ సొసైటీ, 4 హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. సో ఇక్కడ పార్ట్నర్షిప్ అండ్ కార్పొరేషన్ కంపెనీ కైండ్ ఆఫ్ ఫీచర్స్ని కంబైన్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అని అంటాం. ఈ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ అనేది 2008లో ఎనాక్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇది అందుబాటులోకి వచ్చింది. ఇందులో 2 ఫీచర్స్ ఉంటాయి, పార్ట్నర్షిప్ ఫీచర్స్ ఉంటాయి, కంపెనీ కైండ్ ఆఫ్ ఫీచర్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఆ కాన్సెప్ట్ను లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్గా పిలుస్తాం. నెక్స్ట్ వన్, హూ ఈజ్ కన్సిడర్డ్ ద ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్? మనందరికి తెలుసు FW టైలర్. సో నెంబర్ 1 ఫ్రెడరిక్ విన్స్లో టైలర్, నెంబర్ 2 హెన్రీ ఫయల్, 3 మ్యాక్స్ వెబర్, 4 పీటర్ డ్రక్కర్. సో ఫ్రెడరిక్ విన్స్లో టైలర్ ఈజ్ వైడ్లీ రికగ్నైజ్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ టెక్నిక్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ఎ స్టాప్ వాచ్ టు మెజర్ ది టైమ్ టేకెన్ టు కంప్లీట్ ఎ టాస్క్? నెంబర్ 1 టైమ్ స్టడీ, 2 మోషన్ స్టడీ, 3 వర్క్ శాంప్లింగ్, 4 జాబ్ ఎవాల్యుయేషన్. సో ఇక్కడ స్టాప్ వాచ్ అనేది దేనికంటే టైం స్టడీ చేయడానికి సైంటిఫిక్ మేనేజ్మెంట్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 1 టైమ్ స్టడీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ప్రిన్సిపల్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ క్లియర్ డెఫినేషన్ ఆఫ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? ఆప్షన్ 1 ఫంక్షనల్ డెఫినేషన్, 2 క్లియర్ డెఫినేషన్, 3 యూనిటీ ఆఫ్ డైరెక్షన్, 4 ప్యారిటీ ఆఫ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ప్యారిటీ ఆఫ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వన్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అసైనింగ్ అథారిటీ టు సబార్డినేట్స్? సబార్డినేట్స్కి అథారిటీని అసైన్ చేసేది ఎవరు అంటే నెంబర్ 1 మేనేజర్, 2 లీడర్, 3 సూపర్వైజర్, 4 టీమ్ మెంబర్స్. సో ఇన్ ఏ హైరార్కికల్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, మేనేజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అసైనింగ్ అథారిటీ టు దేర్ subordinates. Therefore, the correct answer for this question is option 1 manager. So manager will assign authority to subordinates. Option 1 is the correct one. Next one, what is the level of coordination that ensures unity of action among various departments? అంటే డిపార్ట్మెంట్స్ అనేటివి ఈక్వలెంట్ ఉంటాయి కాబట్టి నెంబర్ 1 వర్టికల్ కోఆర్డినేషన్, నెంబర్ 2 హారిజంటల్ కోఆర్డినేషన్, 3 internal coordination, 4 external coordination. So the correct option is horizontal coordination. So the level of coordination that ensures unity of action among various departments. Unity of action అనేది వేరియస్ డిపార్ట్మెంట్స్ అనేది ఈక్వలెంట్గా ఉంటాయి కాబట్టి హారిజంటల్ కోఆర్డినేషన్గా దాన్ని మనం పిలవచ్చు. నెక్స్ట్ వన్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెట్టింగ్ ది ఓవరాల్ డైరెక్షన్ అండ్ స్ట్రాటజీ ఆఫ్ ఎ కంపెనీ? సో ఓవరాల్ డైరెక్షన్ కానీ స్ట్రాటజీని సెట్ చేసే ఎవరంటే నెంబర్ 1 CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నెంబర్ 2 CFO, నెంబర్ 3 CFO చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, 4th వన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కాబట్టి ఇక్కడ ఎవరంటే CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవారు. సో హీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ సెట్టింగ్ ది ఓవరాల్ డైరెక్షన్ అండ్ స్ట్రాటజీ ఆఫ్ ఎ కంపెనీ. సో ఫస్ట్ ఆప్షన్ CEO ఈజ్ ది కరెక్ట్ వన్. ఇది ఆల్రెడీ క్వశ్చన్ వాళ్ళు డెలీట్ చేసి అందరికీ ఈక్వల్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. విచ్ ప్లానింగ్ అప్రోచ్ ఇన్వాల్వ్స్ బ్రేకింగ్ డౌన్ గోల్స్ ఇంటూ స్మాలర్ అండ్ మేనేజబుల్ టాస్క్? యాక్చువల్లీ స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది పిలుస్తారు దీన్ని, కానీ ఇక్కడ టాప్ డౌన్ ప్లానింగ్, బాటమ్ అప్ ప్లానింగ్, ఇంక్రిమెంటల్ ప్లానింగ్, జీరో బేస్డ్ ప్లానింగ్. సో ఇక్కడ స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది లేదు కాబట్టి ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ లేదు కాబట్టి అందరి క్యాండిడేట్స్కి ఈక్వల్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి క్వశ్చన్ ఆప్షన్లు రాంగ్ ఉన్నాయి కాబట్టి ఇలా ఇచ్చారు. సో నెక్స్ట్ వన్, విచ్ మేనేజ్మెంట్ ఫంక్షన్ ఇన్వాల్వ్స్ అసైనింగ్ టాస్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు ఎంప్లాయీస్? సో ఏ ఫంక్షన్ టాస్క్స్ మరియు రెస్పాన్సిబిలిటీని అసైన్ చేస్తుంది? నెంబర్ 1 ప్లానింగ్, 2 ఆర్గనైజింగ్, 3 స్టాఫింగ్, 4 controlling. So the correct option is 2
ఆర్గనైజింగ్ అనే మేనేజ్మెంట్ ఫంక్షనే. సో ఇది టాస్క్ని కానీ తర్వాత రెస్పాన్సిబిలిటీస్ని కానీ ఎంప్లాయీస్కి అసైన్ చేయడం జరుగుతుంది. సో ద మేనేజ్మెంట్ ఫంక్షన్ దట్ ఇన్వాల్వ్స్ అసైనింగ్ టాస్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ ఆర్గనైజింగ్. ఇక బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్లో లాస్ట్ క్వశ్చన్. ఇక 10 క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది ఇక్కడ. డెఫర్డ్ షేర్స్ ఆర్ జనరల్లీ ఇష్యూడ్ టు నెంబర్ 1 ప్రమోటర్స్, 2 గవర్నమెంట్, 3 జనరల్ పబ్లిక్, 4 మేనేజింగ్ ఏజెంట్స్. సో మనందరికి తెలుసు ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డెఫర్డ్ షేర్స్. డెఫర్డ్ షేర్స్ ఆర్ ఇష్యూడ్ టు ప్రమోటర్స్ ఆఫ్ ది కంపెనీ వ్యవస్థాపకులకు వీటిని జారీ చేస్తారు. సో కాబట్టి వాటిని డెఫర్డ్ షేర్స్ అంటారు. ఇది సింపుల్ క్వశ్చన్. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి ఏ విధంగా అడుగుతున్నారు అనే దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఆ పాయింట్స్ అన్నిటిని కూడా కవర్ చేస్తూ ప్రతి చాప్టర్ని ప్రతి టాపిక్ను ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఇది మనం పార్ట్ 2లో ఎంకామ్ ఎంట్రన్స్ పేపర్ 2024 అనాలిసిస్ పార్ట్ 2 వీడియోలో మనం 30 క్వశ్చన్స్ను అనలైజ్ చేస్తూ మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో వాటిని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఫర్దర్ వీడియోస్. సో కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఇక డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, కంటెంట్ వీడియోస్, వాటిని కూడా చూడండి. ఇక వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. నేను వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.